ఈరోజు మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఇంటా బయట పని ఒత్తిడులు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమానంతరం పనులు పూర్తి అవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయటం వల్ల మీకు శుభం కలుగుతుంది. వృషభ రాశి వారికి ఈరోజు చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి అయ్యేదానికి అవకాశం ఉంది. బంధుమిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే స్థిర చర ఆస్తులు కొనుగోలు చేసేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు నెలకొనడానికి అవకాశం ఉంది. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు మీరు విష్ణు సహస్రనామం చదువుకోవాలి. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే ఈరోజు సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మీకు శుభం కలుగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో కలహాలు సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. అధికారులకు అప్రమత్తంగా వ్యవహరించాలి. గోచార రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసినటువంటి ఏ వస్తువైనా మీరు ఆహారంగా వేయవచ్చు. అందువల్ల మీకు అనుకూలమైన ఫలితాలు ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గోమాతకు కూడా సేవ చేయవచ్చు. ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మీరు గోమాతను సేవించాలి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి దూరపు బంధువులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయం పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు మీరు గరికితో గణపతిని ఆరాధించిన మీకు మంచి జరుగుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు విస్తృతంగా పెరుగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. మీకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం మీకు శుభం చేకూరుస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో కొంత ఒత్తిడి తప్పదు. గోచార రీత్యా అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసినటువంటి ఏ వస్తువునైనా ఆహారంగా వేయండి. గోమాతకు గ్రాసం పెట్టండి. మీకు శుభం కలుగుతుంది. ఇక ఈరోజు ధనుర్రాశి వారికి చూసుకున్నట్లయితే వీరికి శ్రమతో కానీ పూర్తిగా పనులు కావు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయించడం మీకు చాలా మేలు జరుగుతుంది. ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్టయితే చిన్ననాటి మిత్రులతో వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదానికి సంబంధించినటువంటి విలువైన సమాచారం మీకు అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసేదానికి ప్రయత్నం చేస్తారు. చేపట్టిన పనులు చకచక సాగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. గోచార రీత్యా ఏలనాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి
మీరు శనికి తైలాభిషేకం చేసుకోవటం చాలా మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. మీకు అన్ని శుభాలు చేకూరుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి చూసుకున్నట్టయితే ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. కీలక వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన మానసిక బాధను కలిగిస్తుంది. గోచార రీత్యా మీకు కూడా ఏళ్ళనాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి మీరు కూడా శనికి తైలాభిషేకం చేసుకోవటం చాలా మంచిది. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు గోమాతను సేవించండి మరియు పశుపక్షాదులకు ఆహారం వేయండి. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్టయితే కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహభరితంగా సాగుతాయి. గోచార రీత్యా ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా కాకులకు బెల్లంతో నైవేద్యం లేదా శనికి తైలాభిషేకం చేయండి. మీకు శుభం కలుగుతుంది.